హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ ఆన్లైన్ క్లాసెస్. ఈ సెషన్లో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయబోతున్నాం. సో ముందు క్లాస్లో మనం ఫార్ములాస్ ఇంట్రొడక్షన్ చూసాము. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అని ఈ చాప్టర్కి సంబంధించిన అన్ని ఎగ్జాంపుల్స్ను సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అర్థమెటిక్ సిరీస్ ఇచ్చాడు. రైట్ ద ఫస్ట్ టర్మ్ ఏ. ఇక్కడ ఉండే ఫస్ట్ టర్మ్ రాయాలంట. ఫస్ట్ ఇక్కడ ఉండేది ఫస్ట్ టర్మ్ ఏ చూడండి. ఇక్కడ ఇది ఫస్ట్ టర్మ్. ముందు సిరీస్ రాసుకుంటాను. 3/2 1/2 -1/2 -3/2 అండ్ సో ఆన్. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇందులో ఫస్ట్ టర్మ్ అడిగాడు. ఫస్ట్ టర్మ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉండే ఫస్ట్ టర్మ్ 3/2. దెన్ నెక్స్ట్ ఏం అడిగాడంటే కామన్ డిఫరెన్స్ అడిగాడు. కామన్ డిఫరెన్స్ దీన్ని డీతో డినోట్ చేస్తాం. కామన్ డిఫరెన్స్ కావాలంటే సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్ టర్మ్ కానీ థర్డ్ లోంచి సెకండ్ కానీ ఎక్కడైనా తీసేయచ్చు, మీ ఇష్టం. ఏం చేస్తానంటే సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్ టర్మ్ ను సపరాక్ట్ చేస్తాను. ఇక్కడ సెకండ్ టర్మ్ 1/2, ఫస్ట్ టర్మ్ 3/2. సో సపరాక్ట్ చేసుకుంటే 1 - 3/2 అవుతుంది. కింద ఎల్సిఎం సేమ్ 2 ఉంటుంది. 1లో 3 తీసేస్తే -2/2. 2 క్యాన్సిల్ పోతే కామన్ డిఫరెన్స్ -1. సో ఫస్ట్ టర్మ్ 3/2, కామన్ డిఫరెన్స్ -1. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్ అన్ ఏపీ. క్రింది వాటిలో ఏది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది? ఒకవేళ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే రైట్ ద నెక్స్ట్ 2 టర్మ్స్ అన్నాడు. అంటే దీని తర్వాత వచ్చే 2 టర్మ్స్ రాయాలంట. ముందు ఇది ఏపీలో ఉందో లేదో చెక్ చేద్దాం. ఇది ఫస్ట్ సిరీస్ ఇచ్చాడు. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏ. కామన్ డిఫరెన్స్ చూడండి, 10లో 4 తీస్తే కామన్ డిఫరెన్స్ ఎంత? 6 అవుతుంది. అలాగే ఇంకో చోట డిఫరెన్స్ చూడండి, 16లో 10 తీస్తే ఇక్కడ కూడా 6 అవుతుంది. నెక్స్ట్ 22లో 16 తీసేస్తే ఇక్కడ కూడా 6 అవుతుంది. అంటే అన్ని చోట్ల కామన్ డిఫరెన్స్ ఏముంది కాబట్టి 4, 10, 16, 22 ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయని కన్ఫర్మ్ చేయొచ్చు. సేమ్ కామన్ డిఫరెన్స్ ఉంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్లు. ఇక ఏం కనుక్కున్నాడు? నెక్స్ట్ 2 టర్మ్స్ కనుక్కోవాలంట. డిఫరెన్స్ 6 తో నెక్స్ట్ 2 టర్మ్స్. ఇప్పుడు 22 ఉంది. నెక్స్ట్ 2 టర్మ్స్ అంటే +6 28 అవుతుంది. 22 + 6 ఎంత అంటే 28. 28 ప్లస్ నెక్స్ట్ డిఫరెన్స్ 6 34. ఈ రెండు నెక్స్ట్ 2 టర్మ్స్ అయితే. లేదా ఫార్ములా బేస్ అయినా చేయొచ్చు. ఫార్ములా అవసరం లేదు కాబట్టి డిఫరెన్స్ ఏముంది? 6 డిఫరెన్స్ ఉంది. సో 6 డిఫరెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే 6 యాడ్ అవుతూ పోతుందండి. 4 + 6 10 + 6 16 + 6 ఇలాగా 6 యాడ్ అవుతూ పోతుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 1 -1 -3 -5 అండ్ సో ఆన్. ఇందులో ఫస్ట్ టర్మ్ 1. కామన్ డిఫరెన్స్ చెక్ చేద్దాం. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ -2. ఇంకా ఏమైనా కామన్ డిఫరెన్సెస్ చూడండి. థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ -2. సో కామన్ డిఫరెన్సెస్ అన్ని సేమ్ కాబట్టి -3 -5 అండ్ సో ఆన్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇక నెక్స్ట్ 2 టర్మ్స్ కావాలి కదా. దీని తర్వాత వచ్చే 2 టర్మ్స్ ఆల్రెడీ మనకు -5, కామన్ డిఫరెన్స్ ఎంత? -2 -7 అవుతుంది. -7 కామన్ డిఫరెన్స్ -2. సో ఇవి నెక్స్ట్ 2 టర్మ్స్ అయితే 1 -1 -3 -5 ఇవన్నీ చూస్తే ఫస్ట్ టర్మ్ తెలుసు. కామన్ డిఫరెన్స్ అన్ని చెక్ చేస్తుంటే అన్ని సేమ్ వస్తున్నాయి కాబట్టి
ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. నెక్స్ట్ 2 టర్మ్స్ అన్నప్పుడు ఆ కామన్ డిఫరెన్స్ ను యాడ్ చేస్తాం. తర్వాత థర్డ్ చూద్దాం. -2 2 -2 2 -2 అండ్ సో ఆన్. ఇందులో ఫస్ట్ టర్మ్ -2 కామన్ డిఫరెన్స్. సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్ టర్మ్ తీసేయాలి. 2 మైనస్ ఆఫ్ -2 అంటే 2 + 2 అవుతుంది. ఇది 4. అలాగే ఇంకో కామన్ డిఫరెన్స్ చూద్దాం. -2 ఉంది, తర్వాత 2 సబ్ట్రాక్ట్ చేయాలి. థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, ఇది -4 అవుతుంది. ఇక్కడేమో +4 వచ్చింది, ఇక్కడ -4 వచ్చింది. ఇక ఇక్కడ రాసేయచ్చు ఏమని, కామన్ డిఫరెన్సెస్ ఆర్ నాట్ సేమ్. కామన్ డిఫరెన్స్ సేమ్ గా లేదు. దేర్ ఫోర్ -2 2 -2 2 అండ్ సో ఆన్ ఆర్ నాట్ ఇన్ ఏపీ. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో లేదు అని రాసేయచ్చు. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు. ఫోర్త్ క్వశ్చన్ కూడా మీరే చేయండి. ఫస్ట్ టర్మ్ ఇది ఎంత పెరిగింది, 0 0. ఇక్కడేమో 1 పెరిగింది, 0 0. ఇక్కడ 1 పెరిగింది. ఇది కామన్ డిఫరెన్స్ సేమ్ లేదు. దీస్ ఆర్ నాట్ ఇన్ ఏపీ అని రాశారు. అంతే. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటేనే నెక్స్ట్ 2 టర్మ్స్ కనుక్కోవాలి, లేదంటే నాట్ ఇన్ ఏపీ రాసేస్తాం. ఈ ఫోర్త్ క్వశ్చన్ సేమ్ దీనిలాగే కామన్ డిఫరెన్స్లు కనుక్కోండి, ఈక్వల్ గా లేదు కాబట్టి నాట్ ఇన్ ఏపీ అని రాసేసేయాలి. ఎగ్జాంపుల్ 3 చూద్దాం. సిరీస్ 2 7 12 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ ఏ అని రాసుకుంటాం, లేదా A1 రాసుకోవచ్చు. A ఈజ్ ఈక్వల్ టు 2. కామన్ డిఫరెన్స్ B ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్ టర్మ్ తీసేయండి, 5. కామన్ డిఫరెన్స్ తెలుసు, ఏ తెలుసు. ఇక మనకు కావాల్సింది 10th టర్మ్. nth టర్మ్ ఆర్ జనరల్ టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా an is equal to ఫార్ములా a plus n minus 1 into d. ఈ ఫార్ములా వాడుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఎన్నో టర్మ్, 10th టర్మ్. అంటే మీనింగ్ ఏమని, n ప్లేస్ లో 10 రాసుకోవాలని. n ఉండే చోట 10. ఏ ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఉంది 2 ప్లస్ n అంటే 10th టర్మ్ 10 minus 1 ఇంటూ డిఫరెన్స్ 5. 2 ప్లస్ 10 లో 1 పోతే 9, పక్కనే 5 ఉంది. సో 2 ప్లస్ 9 5 ఆర్ 45. 45 ఒక 2 ఎంత అవుతుందంటే 47. సో 10th టర్మ్ ఈజ్ 47. ఇలా రాసుకుంటూ నంబర్లు పోయినప్పుడు ఇక్కడ 10th టర్మ్, ఇది ఫస్ట్ది, సెకండ్, థర్డ్, ఇలాగే రాసుకుంటూ 10th టర్మ్ దగ్గరికి వెళ్తే ఏం నంబర్ వస్తుంది అని అడిగాడు. సో ఈ రాసుకోకుండానే మనం ఏం చేయొచ్చు అంటే ఫార్ములాని యూజ్ చేసి డైరెక్ట్ గా ప్రోగ్రెషన్స్ యూజ్ చేసుకొని మనం కనుక్కోవచ్చు. ఏఎన్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్, n అంటే ఎన్నో టర్మ్ అని ఇచ్చాడు. 10 మైనస్ 1 9 9 5 ఆర్ 45 ప్లస్ 2 ఎంత అవుతుంది, 47 అవుతుంది. ఈజీ క్వశ్చన్ ఇది. ఎగ్జాంపుల్ 4 చూద్దాం. విచ్ టర్మ్ అంటే ఇలా టర్మ్స్ రాసుకుంటూ వెళ్తే ఎక్కడో -81 వస్తుందంట. అది ఎన్నో టర్మ్ అని అడుగుతున్నాడు. ఆల్సో ఈజ్ ఎనీ టర్మ్ 0. ఇలాగే రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడన్నా 0 వస్తుందా, గివ్ రీజన్ ఫర్ యువర్ ఆన్సర్. ఆన్సర్ రాసిన తర్వాత రీజన్ రాయండి అంటున్నాడు. ఫస్ట్ సిరీస్ రాసుకుందాం. 21 18 15 అండ్ సో ఆన్. ఎక్కడో -81 రావాలి. ఈ టర్మ్ ఎన్నోది కనుక్కోమన్నాడు. ఇక్కడ ముందు ఫస్ట్ టర్మ్ 21 ఉంది, దీన్ని ఏ అంటాం మనం. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 21. కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. ఇక్కడ సెకండ్ టర్మ్ 18, ఫస్ట్ టర్మ్ 21 అంటే -3 అవుతుంది. డిఫరెన్స్ -3 తగ్గుతూ పోతోంది. ఇప్పుడు ఏం కావాలి, ఎన్నో టర్మో తెలియదు, అది కనుక్కోవాలి. కాబట్టి nth టర్మ్ ఫార్ములా వేసుకుందాం.
ఎన్నో టర్మ్ కనుక్కోవాలనే ఫార్ములా ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎన్నో టర్మో తెలియదు కానీ -81 వచ్చింది. ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ 21. ఎన్నో టర్మో తెలియదు, అది కనుక్కోవాలి. n-1 డిఫరెన్స్ ఎంత ఉందంటే -3 ఉంది. డిఫరెన్స్ -3. సో -81 ప్లస్ 21 ఇటు సైడ్ వస్తే -21 ఇజ్ ఈక్వల్ టు ఇటు పక్క ఉండేది ఇలాగే పెట్టేసేయండి. 81 ఒక 21 రెండు నెగిటివ్స్ -102 ఇజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ -3 ఇంటూ -3 ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై -3. అటుపక్క n-1 మాత్రమే ఉంటుంది. ఈ మల్టిప్లికేషన్ ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. మొత్తాన్ని పంపిస్తున్నా. మల్టిప్లికేషన్ -3 ఇక్కడికి పోతే డివిజన్ -3. 3 టేబుల్తో క్యాన్సిలేషన్. 3 3s are 9, 12 ఉంటుంది. 3 4s are మైనస్ డివైడెడ్ బై మైనస్ ప్లస్ అవుతుంది. 34 ఇజ్ ఈక్వల్ టు n-1. -1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, +1 అవుతుంది. n ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే 35. దేర్ఫోర్ 35th టర్మ్ వచ్చింది -81. 35th టర్మ్ -81 అయింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఏదన్నా టర్మ్ 0 అవుతుందా కనుక్కోవాలి. సేమ్ ఫార్ములా an ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇందులో 0 అయ్యే టర్మ్ ఏదన్నా ఉందా అని అడిగాడు. ఫస్ట్ టర్మ్ 21, n-1 ఇంటూ కామన్ డిఫరెన్స్ -3 ప్లస్ 21 ఇటు సైడ్ వస్తే -21 ఇంటూ -3 ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై -3. 3 1s are 3 7s are క్యాన్సిల్ పోతుంది. మైనస్ డివైడెడ్ బై మైనస్ ప్లస్, -1 ఇటు సైడ్ వస్తే +1. n ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 8. దేర్ ఫోర్ 8th టర్మ్ ఈజ్ 0. ఎన్నో టర్మ్? 8th టర్మ్ 0 అయిన వరకు. సో రెండు వస్తున్నాయి. -81 అనే టర్మ్ ఉంది, అది 35th. 0 అనే టర్మ్ ఉంది, అది 8th టర్మ్. 8th టర్మ్ 0 అవుతుంది. సో ఈ విధంగా ఎన్నో టర్మ్ అడిగినా లేదా ఎన్నో టర్మ్ అన్న ఇస్తే అది ఎన్నో టర్మ్ అని కనుక్కోవడము చాలా సింపుల్. అన్నిటికీ ఒకే ఫార్ములా, nth టర్మ్ ఫార్ములా ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఎగ్జాంపుల్ 5 చూద్దాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కనుక్కోవాలి. థర్డ్ టర్మ్ ఇచ్చినాడు, 7th టర్మ్ ఇచ్చినాడు. గివెన్ థర్డ్ టర్మ్ ఇజ్ ఈక్వల్ టు 5. థర్డ్ టర్మ్ అంటే A3 ఫార్ములా ఏ ప్లస్ n-1 ఇంటూ డి. 3 - 1 2d ఇజ్ ఈక్వల్ టు 5. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇంకోటి ఇచ్చాడు గివెన్ 7th టర్మ్ 9 అని ఇచ్చాడు. 7th టర్మ్ అంటే ఏ ప్లస్ 7 - 1 6d. సో ఏ ఫార్ములా వాడినామంటే ఏఎన్ ఫార్ములా ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఫార్ములా వాడినాము. అంటే ఇప్పుడు థర్డ్ టర్మ్ అంటే 3 - 1 2. 7th టర్మ్ అంటే 7 - 1 6d. సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ ఏ ప్లస్ 6d ఈజ్ ఈక్వల్ టు 9. ఫస్ట్ ఈక్వేషన్ ఈ రెండింటిని ఏం చేద్దామంటే సపరాక్ట్ చేద్దాం. ఎందుకు సపరాక్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఏ క్యాన్సిల్ పోతుంది సపరాక్ట్ చేస్తే. 6లో 2 పోతే 4d, ఇక్కడ సపరాక్షన్ చేస్తే 9లో 5 పోతే 4. సో d ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 బై 4 అవుతుంది. క్యాన్సిల్ పోయి d వాల్యూ వచ్చేస్తుంది. ఒక d వచ్చిన తర్వాత ఏ కనుక్కోవచ్చు ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి. ఫస్ట్ ఈక్వేషన్ ఏ ప్లస్ 2 ఇంటూ d వాల్యూ 1 ఇజ్ ఈక్వల్ టు 5. సో ఏ ప్లస్ 2 1s are 2 +2 అటు సైడ్ పోతే -2 ఏ ఇజ్ ఈక్వల్ టు 3. ఏ డి రెండు వాల్యూస్ వచ్చాయి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది? సిరీస్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d ఇలా వస్తుంది సిరీస్. దీంట్లో ఏ అంటే మనకు వచ్చిన ఆన్సర్ 3, డి వాల్యూ 1.
3 plus 1, 3 plus 2 into 1, 3 plus 3 into 1 ఇలా సిరీస్ వస్తుంది. సో 3 ఒక్కొక్కటి పెరుగుతూ ఉందండి డిఫరెన్స్. 3 plus 1 4, 3 plus 2 5, 3 plus 3 6. ఇది మనకు కావాల్సిన అర్థమెటిక్ సిరీస్. ఇక్కడ 2 1s are 2, 2 plus 3 5, 3 1s are 3, 3 plus 3 6. డిఫరెన్స్ 1 అనమాట. 3తో స్టార్ట్ అయింది, ఒక్కొక్కటి పెరుగుతూ పోతుంది. 3 4 5 6 ఇలాగా. వాడు అడిగిన అర్థమెటిక్ సిరీస్ మనకు వచ్చేసింది ఇక్కడ ప్రోగ్రెషన్. ఎగ్జాంపుల్ 6 చూద్దాం. ఇందులో 301 అనే టర్మ్ వస్తుందా ఇలా రాసుకుంటూ వెళ్తే అని అడిగాడు. ముందు సిరీస్ చూద్దాం ఏమిచ్చాడు. 5 11 17 23 అండ్ సో ఆన్ లో 301 అనేది వస్తుందా రాదా. ఇక్కడ ఫస్ట్ టర్మ్ రాసుకుందాం. ముందు ఫస్ట్ టర్మ్ 5 ఉంది, కామన్ డిఫరెన్స్. సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్ టర్మ్ తీసేద్దాం. సెకండ్ టర్మ్ లో ఫస్ట్ టర్మ్ తీసేస్తే 6 ఉంది. nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో మనకు 301 అనేది వస్తుందా రాదా. nth టర్మ్ ఏదో ఒక టర్మ్ 301 వస్తుందా రాదా. వస్తే దాని n వాల్యూ ఎన్నో టర్మ్ అది కనుక్కోవాలి. ఏ 5 n-1 ఇంటూ డిఫరెన్స్ 6. సో +5 లెఫ్ట్ సైడ్ వస్తే -5 అవుతుంది. 301 లో 5 తీసేయాలి. రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఇలాగే పెట్టేసేయండి. 301 లో 5 పోతే 296. మల్టిప్లికేషన్ 6 ఇటు పక్క తీసుకురండి. డివైడెడ్ బై 6. ఇది 2 టేబుల్ తో పోతుంది. 2 3s are, 2 1s are, 2 4s are, 2 8s are. 2 టేబుల్ తో చూడండి. 2 1s are, 2 4s are 8, 2 8s are 16. సో n-1 is equal to ఎంత వచ్చిందంటే 148/3. ఇది 3 టేబుల్ తో పోదు. -1 అటు సైడ్ పోతే +1. ఎల్సిఎం చేసుకుంటే 148 + 3 డివైడెడ్ బై 3. టోటల్ వచ్చేసి 151/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 50.333 వస్తుంది. డివైడ్ చేసుకుంటే 3 50s are, 3 3s are 9 ఉంటుంది. డివైడ్ చేస్తే డెసిమల్స్ వస్తున్నాయి. డెసిమల్స్ వస్తుంది కాబట్టి ఇదొక పర్ఫెక్ట్ నంబర్ కాదు. సో 301 ఈజ్ నాట్ ఏ టర్మ్ in the series 5, 11, 17, 23 and so on. 301 అనేది సిరీస్ లో ఎక్కడ రాదు. ఎందుకంటే ఎన్నో ఒక నంబర్, ఇది ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్, థర్డ్ నంబర్ అలా ఉంటది కానీ 50.33 నంబర్ అనేది ఉండదు. నాట్ పాసిబుల్. సో 301 ఈజ్ నాట్ ఏ టర్మ్ ఇన్ ద సిరీస్. ఇది 301 అనేది ఈ సిరీస్ లో రాదు. 7th క్వశ్చన్. హౌ మెనీ 2-digit numbers are divisible by 3? 2 digits నంబర్స్ లో చిన్నది 2-digit నంబర్స్ తీసుకుంటే అందులో చిన్న నంబర్ 10. 10 కంటే చిన్నది లేదు, 2-digit లేదు. 10 నుంచి స్టార్ట్ నంబర్స్ 2 digits. ఫైనల్ గా ఎంతవరకు 2-digit లాస్ట్ 99 వరకు. ఇందులో 3తో పోయేటివంట. 3తో పోయేటి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి చూడండి. 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18 and so on. Last ది 99 are 2-digit numbers divisible by 3. 3తో పోయే 2-digit numbers ఇవి. ఇందులో ఫస్ట్ టర్మ్ ఏముంది?
ఫస్ట్ టర్మ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 12. తర్వాత కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 3తో వెయిట్ కాబట్టి 3 డిఫరెన్స్ ఉంటుంది. 15లో 12 తీసేస్తే కామన్ డిఫరెన్స్ 3. nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా an ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. సో nth టర్మ్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవాలి కాబట్టి లాస్ట్ నంబర్ తెలుసు మనకి. ఇక్కడ లాస్ట్ నంబర్ ఇస్ 99. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ లాస్ట్ నంబర్ తెలుసు. లాస్ట్ నంబర్ 99. ఫస్ట్ టర్మ్ 12. ఎన్ని నంబర్లు ఉన్నాయో తెలియదు. ఇంటూ డిఫరెన్స్ 3 ప్లస్ 12 ఇటు సైడ్ వస్తే -12. ఇక్కడ n-1 ఇంటూ 3 ఉంటుంది. 99లో 12 తీసేస్తే 87. నా మల్టిప్లికేషన్ 3 ఇటు సైడ్ పంపించండి. డివిజన్ బై 3 అవుతుంది. 3 2s are 6, 3 9s are 27. సో n-1 ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 29 వచ్చింది. -1 అటు సైడ్ పంపిస్తే +1. 29 + 1 ఎంత అంటే 30. సో n ఇజ్ ఈక్వల్ టు 30. ఎన్ని నంబర్స్ ఉన్నాయంటే therefore there are 30 2-digit numbers that are divisible by 3. సో 3తో పోయే 2-digit నంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 30 ఉన్నాయి. ఎక్కడి నుంచి అంటే 12 నుంచి స్టార్ట్ చేసి 99 వరకు 3తో పోయే నంబర్స్ అన్ని మొత్తం 30 2-digit నంబర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 8 చూడండి. ఫైండ్ ద 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టువర్డ్స్ ద ఫస్ట్. సో లాస్ట్ నుంచి ఫస్ట్ కి రాసుకొని 11th టర్మ్ కావాలి. సో లాస్ట్ నుంచి ఫస్ట్ కి రాసుకోవాలి. ముందు లాస్ట్ ఏముంది ఇక్కడ 10 నుంచి 3 తగ్గింది, మళ్ళీ 3 తగ్గింది, ఇలా 3 తగ్గుతూ పోతుంది. ఇలా చూసుకుంటే పెరుగుతూ రావాలి. సో -62 పెంచితే 3 3 కదా -59. లాస్ట్కి వచ్చేసి 4 7 10. రివర్స్ చేశాను అంతా, ఇక్కడి నుంచి ఇక్కడికి రాస్తున్నా. ఎందుకంటే లాస్ట్ నుంచి 11th కావాలి కాబట్టి లాస్ట్ నుంచి 11th అంటే ఇది 1 అనుకుంటాం. ఫస్ట్ టర్మ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ -62. కామన్ డిఫరెన్స్ -62 నుంచి -59 పోయింది. సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్ టర్మ్ తీసేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 62లో 59 పోతే 3. కామన్ డిఫరెన్స్ 3. ఫస్ట్ టర్మ్ -62, కామన్ డిఫరెన్స్ 3 ఉంది. మనకు కావాల్సింది 11th టర్మ్. nth టర్మ్ ఫార్ములా వేయండి. nth టర్మ్ an ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇందులో మనకు ఇప్పుడు 11th టర్మ్ కావాలి. నేను లాస్ట్ నుంచి క్యాల్కులేట్ చేస్తున్నా కాబట్టి 11th టర్మ్ n ప్లేస్లో 11, ఏ ప్లేస్లో ఫస్ట్ టర్మ్ -62, nth అంటే 11th కావాలి. 11-1 ఇంటూ డిఫరెన్స్ 3. 11లో 1 తీసేస్తే 10. 10 times 3 30 అవుతుంది. సో 62లో 30 తీసేస్తే -32. ఇది 11th టర్మ్. therefore 11th term from the last term is equal to -32. సో లాస్ట్ నుంచి 11th కనుక్కునేది కష్టం కాబట్టి లాస్ట్ నుంచి ఫస్ట్ అనుకునేది. లాస్ట్దే ఫస్ట్ అనుకున్నప్పుడు రివర్స్ అవుతుంది సిరీస్. ఇది ఫస్ట్ టర్మ్ డిఫరెన్స్ కనుక్కొని అలాగే 11th టర్మ్ కనుక్కున్నాను. 1 2 3 4 ఇలా రాసుకుంటూ పోయినా వస్తుంది, కానీ ఫార్ములా యూజ్ చేస్తే ఫాస్ట్గా వచ్చేస్తుంది మీకు. 9th example. A sum of rupees 1000 is invested at 8% simple interest per year.
సో ఇయర్కి వచ్చేసి 8% ఇంట్రెస్ట్తో 1000 రూపీస్ను ఇన్వెస్ట్ చేశారు. ఇంట్రెస్ట్ కనుక్కోవాలి ప్రతి ఇయర్. ఆ ఇంట్రెస్ట్ ఏపీలో ఉందో లేదో చూడాలి. ఇఫ్ సో ఫైండ్ ది ఇంట్రెస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ 30 ఇయర్స్ తర్వాత ఇంట్రెస్ట్ ఎంత ఉంది కనుక్కోవాలి. సో ప్రిన్సిపల్ ఎంత ఉందంటే 1000 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఫార్ములా PTR by 100. సో 1 ఇయర్ కనుక్కుందాం ఫస్ట్. 1000 టైం వచ్చేసి 1 ఇయర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% డివైడెడ్ బై 100. సో ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుందంటే 8 10s are 80 రూపీస్ పడుతుంది. సో సిరీస్ రాసుకున్నాం. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 80, సెకండ్ ఇయర్ 80కి 80 యాడ్ చేస్తే 160, 240 ఇలా పోతుంది. సో ఎన్ని ఇయర్స్ కనుక్కోవాలి? 30 ఇయర్స్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ A is equal to 80. కామన్ డిఫరెన్స్ D is equal to 160లో 80 తీసేస్తే కామన్ డిఫరెన్స్ 80. సో మనకు కావాల్సింది nth టర్మ్ అంటే 30 ఇయర్స్ తర్వాత. AN is equal to ఫార్ములా A plus n minus 1 into D. సో nth టర్మ్ కావాలి కాబట్టి A అంటే ఫస్ట్ టర్మ్ 80, 30 ఇయర్స్ కావాలి కాబట్టి n ప్లస్లో 30 సబ్స్టిట్యూట్ చేస్తాం ఇంటూ డిఫరెన్స్ 80. సో 80 ప్లస్ 30లో 1 పోతే 29 ఇంటూ 80. ఇవి 29 80లు, ఇది ఒక 180, 30 80s అనే మీనింగ్. 30 80s ఎంత అవుతుందంటే 2400. సో ఎంత అవుతుంది? 2400. 29 80s, ఇది ఒక 180, టోటల్ 30 80s అని వేసేసాను డైరెక్ట్గా. therefore interest at the end of 30 years is equal to 2400 rupees. సో 30th ఇయర్ దగ్గర ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 2400 కడుతుంది ఇంట్రెస్ట్, టోటల్ ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్ 10 చూడండి. In a flower bed, there are 23 rose plants in the first row. ఫస్ట్ రోలో 23 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, సెకండ్ రోలో 21, థర్డ్ రోలో 19 ఇలా ఉన్నాయి. 5 రోజ్ ప్లాంట్స్ ఇన్ ద లాస్ట్ రోలో 5 ఉన్నాయి, అంటే లాస్ట్ టైం ఇచ్చాడు. హౌ మెనీ రోజ్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్లవర్ బెడ్? ఎన్ని రోజ్ ఉన్నాయో కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ 23 ఉంది, కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. 21లో 23 తీసేస్తే -2. ఇక లాస్ట్ టర్మ్, ఇది nth టర్మ్ ఫార్ములా వేసుకోవాలి, ఆర్ లాస్ట్ టర్మ్. AN is equal to ఫార్ములా A plus n minus 1 into D. లాస్ట్ టర్మ్ 5 ఉంది, A 23, n minus 1 into కామన్ డిఫరెన్స్ -2 ప్లస్ 23. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -23, రైట్ హ్యాండ్ సైడ్ అలాగే పెట్టండి. 23లో 5 తీసేస్తే -18 ఇంటూ -2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించండి. ఇంటూ బికమ్స్ డివైడెడ్ బై -2. 2 1s are 2 9s are క్యాన్సిల్ పోతుంది. మైనస్ డివైడెడ్ బై మైనస్ ప్లస్ అవుతుంది. ఆ -1 కూడా ఇటు సైడ్ తెచ్చుకుంటే +1. therefore n is equal to 10. సో క్వశ్చన్లో అడిగింది హౌ మెనీ రోస్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్లవర్ బెడ్. therefore నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద ఫ్లవర్ బెడ్ ఇస్ ఈక్వల్ టు 10. 10 రోస్ ఉన్నాయి. సో 10th రోలో 5 ఫ్లవర్స్ ఉన్నాయి, 5 ఫ్లవర్ ప్లాంట్స్. ఎగ్జాంపుల్ 11. ఇక్కడ సమ్ అడిగాడు చూడండి. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్. దీంట్లో 22 టర్మ్స్ టోటల్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు.
ఫస్ట్ సిరీస్ రాసుకుందాం. 8, 3, -2 అండ్ సో ఆన్. ఇందులో ఫస్ట్ టర్మ్ 8 ఉంది. కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ లో ఫస్ట్ టర్మ్ తీసేయాలి. -5 ఉంది డిఫరెన్స్. ఇక మనకు కావాల్సింది ఫస్ట్ 22 టర్మ్స్ ది సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా. సో ఎన్ని టర్మ్స్ కావాలంట? 22 టర్మ్స్ సమ్ కావాలి. n ప్లేస్ లో 22, a ప్లేస్ లో 8 ఫస్ట్ టర్మ్, n ప్లేస్ లో 22 -1 ఇంటూ డిఫరెన్స్ -5. 22/2 11 అవుతుంది. 2 8s are 16. 22లో 1 పోతే 21 ఇంటూ -5. 11 ఇంటూ 21 5s are 21 5s are మల్టిప్లై చేసుకోండి. 21 5s are 105. 21 5s are 105. 105లో 16 సబ్ట్రాక్ట్ చేయాలి. 105 నుంచి 16 తీసేయండి. 89 ఉంటుంది. -89. 89ను 11తో మల్టిప్లై చేయండి. 11 9s are 99. 11 8s are 88 ప్లస్ 9 -979. ఇది సమ్ ఆఫ్ 22 టర్మ్స్. వాడు ఇచ్చిన సిరీస్ లో 22 టర్మ్స్ ను యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే మనకు ఫార్ములా సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా వాడుకోవాలి. Sn is equal to n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n ప్లేస్ లో 22, a ప్లేస్ లో 8, d ప్లేస్ లో -5. 21 5s are 105. 16 పోతే 89. 89 11s are. ఎగ్జాంపుల్ 12 చూద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ 14 టర్మ్స్ 1050. ఫస్ట్ టర్మ్ 10. 20th టర్మ్ కనుక్కోవాలి. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు చూద్దాం ముందు. గివెన్ ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు a is equal to 10. ఇంకా 14 టర్మ్స్ టోటల్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ n టర్మ్స్ కు ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సమ్ ఆఫ్ 14 టర్మ్స్ ఇచ్చాడు. 14 టర్మ్స్ సమ్ ఆఫ్ ఎంత ఇచ్చాడు? 1050. n ప్లేస్ లో 14, 2 ఇంటూ a ప్లేస్ లో 10, n ప్లేస్ లో 14 ఇంటూ డిఫరెన్స్ తెలియదు. 14లో హాఫ్ 7, 2 10s are 20. 14 -1 13d is equal to 1050. ఇంటూ 7 ఇటు సైడ్ పంపించేసేయండి. డివైడెడ్ బై 7 అటు పక్క 20 ప్లస్ 13d ఉంటుంది. 7 టేబుల్తో 15 7s are 105. పక్కన 0 150. ఈ ప్లస్ 20 ఇటు సైడ్ వస్తే -20 is equal to 13d. 150లో 20 పోతే 130. ఇంటూ 13 ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై 13. 13తో క్యాన్సిల్ చేసుకోండి. d is equal to 10. సో ఏ తెలుసు, డి తెలుసు. మనకు కావాల్సింది 20th టర్మ్. nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇందులో మనకు కావాల్సింది 20th టర్మ్. ఏ ఫస్ట్ టర్మ్ తెలుసు, 20th టర్మ్ కావాలి. -1 ఇంటూ డిఫరెన్స్ కూడా 10 వచ్చింది. సో 10 ప్లస్ 20 -1 19. 19 10s are 190 plus 10 200. Therefore 20th term is
సో 20th టర్మ్ 200 వచ్చింది మనం. సేమ్ అన్ని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండు ఫార్ములాస్ మనం ఎక్కువగా వాడేది. nth టర్మ్ సమ్ ఆఫ్ n టర్మ్స్. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములాలో ఎస్ఎన్ ఇచ్చాడు క్వశ్చన్ లో, ఎన్ వాల్యూ 14 ఇచ్చాడు, 14 టర్మ్స్ కాబట్టి అందులోంచి డిఫరెన్స్ కనుక్కున్నాం. డిఫరెన్స్ వచ్చిన తర్వాత వాడు అడిగిన 20th టర్మ్ ఫార్ములా వేసి కనుక్కున్నాను. 20th టర్మ్ ఈస్ 200. ఎగ్జాంపుల్ 13 చూడండి. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ది ఏపీ మస్ట్ బి టేకెన్ టు దేర్ సమ్. ఇలా రాసుకుంటూ పోతే ఎన్ని టర్మ్స్ టోటల్ చేస్తే 78 వస్తుంది అంటున్నాడు. ముందు ప్రోగ్రెషన్ చూద్దాం. 24, 21, 18 ఇవన్నీ ఏపీలో ఉన్నాయి. వీటిని యాడ్ చేసుకుంటూ పోతే ఎక్కడ 78 వస్తుందంట టోటల్. అవి ఎన్ని టర్మ్స్ అని అడిగాడు. సో ఫస్ట్ టర్మ్ a is equal to 24. కామన్ డిఫరెన్స్. సెకండ్ టర్మ్ లో ఫస్ట్ టర్మ్ తీసేయాలి డిఫరెన్స్ అంటే. ఇప్పుడు -3 వస్తుంది డిఫరెన్స్. 21 లో 24 తీసేస్తే -3. ఇక సమ్ ఆఫ్ n టర్మ్స్. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సమ్ ఇచ్చేసాడు వాడే 78. n తెలీదు, కనుక్కోవాలి. 2 into a క్వశ్చన్ లో ఉంది ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ టర్మ్. n minus 1 into డిఫరెన్స్ -3. సో ఇందులోంచి n కనుక్కోవాలి మనం. 78 ఇంటూ డివైడెడ్ బై 2 ఇటు సైడ్ వస్తే ఇంటూ 2 అవుతుంది. n ఇంటూ 24 2s are 48 -3 ఇంటూ n -3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 78 2s are 156. 48 ఒక 3 51 -3n. ఇక్కడ అన్ని సబ్స్టిట్యూట్ చేశానంటే ఏ ప్లేస్ లో 24, డి ప్లేస్ లో -3, n తెలియదు. సో 156 is equal to 51 into n 51n 3n into n 3n స్క్వేర్. మల్టిప్లై చేస్తే 3n into n 3n స్క్వేర్ అవుతుంది. 51 into n 51n అవుతుంది. అన్ని ఇటు సైడ్ తెచ్చుకుందాం. 156 ప్లస్ 51 ఇటు సైడ్ వస్తే -51 n -3n స్క్వేర్ ఇటు సైడ్ వస్తే +3n స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో వచ్చింది. ఆర్డర్ లో రాసుకుంటున్నాం. ఫస్ట్ n స్క్వేర్లు, తర్వాత nలు, తర్వాత నంబర్. అన్ని 3 టేబుల్ తో పోతున్నాయి. 3 కామన్ తీసేస్తాను. 3 కామన్ తీస్తే 3 5s are 3 2s are ఇక్కడ. సో 3 into n స్క్వేర్ 3n స్క్వేర్ 17 3s are 51 52 3s are 156. 3 అటు సైడ్ పంపించేసేయండి. ఇంటూ 3 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 3. ఇక 52 ఫ్యాక్టర్స్ 17 వచ్చేటట్లు. సో 52 ఫ్యాక్టర్స్ 13 4s are 52. 13 4 యాడ్ చేస్తే 17. సో ఇది రాసుకోవచ్చు. 17 వస్తుంది. n స్క్వేర్ 13n 4n 52 ఇస్ ఈక్వల్ టు 0. n కామన్ తీస్తే ఈ ఫస్ట్ రెండిట్లో n -13 ఉంటుంది. నెక్స్ట్ రెండిట్లో 4 కామన్ తీస్తే n -13. ఇప్పుడు రెండిట్లో కామన్ n -13 రిమైనింగ్ n -4. n -13 is equal to 0 or n -4 is equal to 0. n is equal to 13 or n is equal to 4. సో 13 టర్మ్స్ వేసుకున్నా 4 టర్మ్స్ వేసుకున్నా మనకు టోటల్ ఏమవుతుందంట 78 అవుతుంది. సో n is equal to 13 or n is equal to 4 అనేది కరెక్ట్ ఆన్సర్. మస్ట్ బి టేకన్ టు దేర్ సమ్ ఇస్ 78. 78 సమ్ రావాలంటే 13 కానీ 4 టర్మ్స్ కానీ తీసుకోవాలి. చూడండి ఇక్కడ 21 24 18 3 3 తగ్గుతుంది కదా, ఇంకో 3 తగ్గిస్తే 15. ఇవన్నీ యాడ్ చేసి చూడండి 20 40 50 60 64 65 70 78.
ఫస్ట్ 4 టర్మ్స్ యాడ్ చేస్తే 78 వచ్చేస్తుంది. ఇంకా చాలా టర్మ్స్ రాసుకుంటూ పోయి అలాగే 13 టర్మ్స్ యాడ్ చేసినా కూడా ఏమవుతుందంట 78 వస్తుంది. 2 చోట్ల వస్తుంది ఆన్సర్. డైరెక్ట్ ఫార్ములా వేసుకోవడం, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం, అన్నోన్ వాల్యూ కనుక్కోవడం. సో ప్రోగ్రెషన్స్ అంతా ఇలాగే ఉంటుంది. ఎగ్జాంపుల్ 14 చూద్దాం. దీని డైరెక్ట్ ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ పాజిటివ్ ఇంటీజర్స్. దీనికి ఫార్ములా 1000. సో సెకండ్ దానికి డైరెక్ట్ ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే Sn is equal to n/2 into 2a plus n minus 1 into d ఫార్ములా ఉంది కదా, ఇందులోంచి వస్తుంది. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కాబట్టి n/2, ఫస్ట్ టర్మ్ 1 ఉంటుంది, n మైనస్ 1 డిఫరెన్స్ ఒకటి పెరుగుతుంది కాబట్టి దీని నుంచి ఫార్ములా డిరైవ్ చేయొచ్చు. సో ఫార్ములానే డిరైవ్ చేద్దాం. ముందు ఏం చేస్తామంటే సెకండ్ క్వశ్చన్ చేద్దాం. ఫార్ములా డిరైవ్ చేసినాక డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సమ్ ఆఫ్ ఎలా అయినా ఒకటే, ఫస్ట్ చేసైనా సెకండ్ చేయొచ్చు. సో సెకండ్ నుంచి ఫస్ట్ ఎందుకు వస్తున్నారు అనుకుంటారు, ఫస్ట్ నుంచి సెకండ్ పోదాం, తర్వాత ఫార్ములా డివైడ్ చేద్దాం. సమ్ ఆఫ్ n టర్మ్స్, ఫార్ములా n/2 ఇంటూ మనకు తెలిసిన ఫార్ములా 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఫస్ట్ 1000 పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కదా, సో ఫస్ట్ 1000 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అయ్యి 1000 వరకు అనమాట. ఇందులో ఫస్ట్ టర్మ్ 1, కామన్ డిఫరెన్స్ కూడా ఎంత ఉంది, 1 ఉంది. మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ఫస్ట్ 1000 పాజిటివ్ ఇంటీజర్స్. ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. n అంటే 1000, ఇక్కడ n ఇజ్ ఈక్వల్ టు 1000 టర్మ్స్, 1000/2, 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ 1000 మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ కూడా 1. సో 1000 లో హాఫ్ 500, 2 ones are 2, 1000 లో 1 పోతే 999 ఇంటూ 1, 999, 500 ఇంటూ 999 ప్లస్ 2, 1001. సో 500 తో మల్టిప్లై చేస్తే 1001 ఇంటూ 500, 500 ones are 500, ఇక్కడ 500 డైరెక్ట్ వచ్చేస్తుంది, ఈ జీరోస్ కాబట్టి ముందర 500. సో 500, 500, దట్ మీన్స్ 5,00,500. ఇక సెకండ్ క్వశ్చన్ ఇవి కూడా అంటే 1, 2, 3, 4 ఎంతవరకు అంట n టర్మ్స్. ఫస్ట్ టర్మ్ 1, కామన్ డిఫరెన్స్ 2 లో 1 పోతే 1, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d లో సబ్స్టిట్యూట్ చేయండి. a వాల్యూ 1, d వాల్యూ 1, 2 ones are 2, n minus 1 ones are n minus 1. ఇప్పుడు ఒక n ఉంది, 2 లో 1 తీసేస్తే 1. The formula is n into n plus 1 divided by 2. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ కు ఫార్ములా, ఆర్ ఫస్ట్ n పాజిటివ్ ఇంటీజర్స్ కు ఫార్ములా. ఇది నెక్స్ట్ టైం నుంచి ఫార్ములా లాగా వాడుకుంటాం. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ 1000 న్యాచురల్ నంబర్స్ ఆర్ 1000 పాజిటివ్ ఇంటీజర్స్. ఎస్ 1000. ఎగ్జాంపుల్ 15 చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ కనుక్కోవాలంట. ఇక్కడ an ఇచ్చాడు, an 3 + 2n ఉంది. ఫస్ట్ టర్మ్ కనుక్కుందాం. n ప్లేస్ లో 1, టోటల్ 5 అవుతుంది. సెకండ్ టర్మ్ కనుక్కోవాలంటే n ప్లేస్ లో 2, n ఉండే చోట 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 2s are
4 ప్లస్ 3 7. అలాగే థర్డ్ టర్మ్ కావాలంటే n ప్లస్ లో 3. క్వశ్చన్ లో n ఉండే చోట 3. 2 3s are 6, 6 plus 3 9. ఇలా టర్మ్స్ అన్ని వచ్చాయి కదా, సిరీస్ రాద్దాం ఇంకా ఏపీ. ఫస్ట్ టర్మ్ 5 వచ్చింది, సెకండ్ టర్మ్ 7 వచ్చింది, థర్డ్ టర్మ్ 9 ఇలా వస్తుంది. అంటే ఈ సిరీస్ లో మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్. ఏ 5, డిఫరెన్స్ 7 లో 5 పోతే 2, n ఎంత ఇచ్చాడు 24 టర్మ్స్ అని ఇచ్చాడు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. ఈ ఫార్ములాలో n ప్లేస్ లో 24, a ప్లేస్ లో 5, n ఉండే చోట 24, d ప్లేస్ లో డిఫరెన్స్ 2. 24 లో హాఫ్ 12, 2 5s are 10, 24 లో 1 పోతే 23 times 2, 23 2s are 46. సో 12 into 46 ఒక 10 56, 56 12s are 12 times 6 72, 60 ఒక 7 672. సో సమ్ ఆఫ్ 24 టర్మ్స్ ఏఎన్ అంటే nth టర్మ్ ఇచ్చాడు. nth టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, దాని నుంచి సిరీస్ వచ్చింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఉంది, డిఫరెన్స్ కనుక్కున్నా. 24 టర్మ్స్ ది టోటల్ కావాలన్నాడు, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసాను. ఎస్ఎన్ ఫార్ములా మనకు కావాల్సిన 24 టర్మ్స్ టోటల్ వచ్చేసింది. లాస్ట్ ఎగ్జాంపుల్ 16 చూద్దాం. ఒక మ్యానుఫ్యాక్చరర్ 600 సెట్స్ ఆఫ్ టీవీస్ థర్డ్ ఇయర్ లో, 700 సెట్స్ సెవెంత్ ఇయర్ లో ప్రొడ్యూస్ చేశాడు. సో థర్డ్ ఇయర్ అంటే A3 600, సెవెంత్ ఇయర్ అంటే A7 700. ఏఎన్ ఫార్ములా A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాను. A3 n ప్లస్ లో 3 వేసుకుంటే A ప్లస్ 2D. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇది A ప్లస్ 7 లో 1 పోతే 6D. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు సాల్వ్ చేస్తే మనకు AD వాల్యూస్ వస్తాయి. సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ A ప్లస్ 6D ఈజ్ ఈక్వల్ టు 700. ఫస్ట్ ఈక్వేషన్ A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 600. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేద్దాం. ఏ క్యాన్సల్, 6D లో 2D పోతే 4D, 700 లో 600 పోతే 100 ఇంటూ 4 డివైడెడ్ బై 4 అవుతుంది. క్యాన్సిలేషన్ చేసుకుంటే D ఈజ్ ఈక్వల్ టు 25. D వాల్యూ వచ్చింది కదా, ఏ కనుక్కున్నాం ఫస్ట్ ఈక్వేషన్ లో వేసుకొని. A ప్లస్ 2D D వాల్యూ వేసాను ఈజ్ ఈక్వల్ టు 600. A ప్లస్ 25 2s are, సో ప్లస్ 50 ఎట్ సైడ్ పంపించేసేయండి, మైనస్ 50 అవుతుంది. 600 లో 50 తీసేస్తే 550. ఇది ఫస్ట్ ఇయర్. ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అంటే A is equal to 550. తర్వాత సెకండ్ క్వశ్చన్, ప్రొడక్షన్ ఇన్ ద 10th ఇయర్ A10. 10th ఇయర్ అంటే A10 చేయాలి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే A ప్లస్ 9D. A మనకు 550 ఉంది, 9 ఇంటూ D వాల్యూ 25 వచ్చింది. సో 550 ప్లస్ 25 9s are 225. 550 ఒక 225 775.
ఇది 10th ఇయర్. టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ 7 years కావాలంట. ఎస్ఎన్ ఫార్ములా n/2 ఇంటూ A+L. 7 years లో అడిగినాడు కాబట్టి 7/2 ఇంటూ ఫస్ట్ ఇయర్ ఎంత 550. 7th year వాడే ఇచ్చాడు, 7th year కూడా 700. అప్పుడు 7/2 ఇంటూ 700 ఒక 550 1250. క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 టేబుల్ 625 7s are 7 5s are 35 14 3 17 42 plus 1 43. This is 4375. ఇలాగా ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం టోటల్ ప్రొడక్షన్, టోటల్ అన్నప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్, ఇయర్ అడిగినప్పుడు nth టర్మ్ ఫార్ములా. ఫస్ట్ ఇయర్ కాబట్టి ఏ డైరెక్ట్ గా వచ్చింది. 10th ఇయర్ అన్నప్పుడు 10th టర్మ్ చేయాలి, A+9D. ఇది వచ్చేసింది. 7 years టోటల్ కాబట్టి 7 years టోటల్ n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఫార్ములా ఎందుకు వేసుకుంటున్నా అంటే 7th ఇయర్ ఇచ్చాడు క్వశ్చన్ లో. 7th ఇయర్ 700 ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా నేను 7th ఇయర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫస్ట్ ఇయర్ 550 వచ్చింది. సో 4375 అవుతుంది. ఇవి టోటల్ గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చాప్టర్ లో ఉండే 16 ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 5.1 చూద్దాం.